ఎస్ వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ బైపోల్ మాత్రం ఒక సాధారణ అంటే జనరల్ ఎలక్షన్స్ని తలపిస్తోంది. ప్రధాన పార్టీలు మూడు కూడా పోటీగా ఆల్రెడీ క్యాంపెయినింగ్ కూడా మొదలుపెట్టేశాయి. ఎప్పటి నుంచో ఆఫ్ కోర్స్ సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగడంతో పోరు మరింత ఆసక్తి రేపుతోంది. అయితే మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొన్ని మీటింగ్లకు అటెండ్ అవుతారు, అఫ్ కోర్స్ అవ్వకపోవచ్చు అనేటువంటి ఈ వాదనల మధ్యలో ప్రస్తుతానికైతే మాత్రం మరోవైపు బీజేపీ కూడా తానేం తక్కువ కాదంటోంది. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనే విషయాన్ని కూడా తెరపైకి తెస్తోంది. అండ్ మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి క్యాంపెయినింగ్లు నడుస్తున్నాయి, ఎవరి ధీమా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అయ్యారు నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అండ్ కోటేశ్వరరావు గారు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, అండ్ మరి కాసేపట్లో కూడా మనకి కాంగ్రెస్ అధికార ప్రతినిధి వచ్చి జాయిన్ అవుతారు. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా నాగేంద్ర గౌడ్ గారు. సార్ మొదట ముగ్గురికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ముందుగా నాగేంద్ర గౌడ్ గారు ఏం చెప్తారు? చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇవి జనరల్ ఎలక్షన్సా లేకపోతే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నిక అనే దానిని అసలు చాలా చాలా బీభత్సంగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పార్టీలు. ఏమనిపిస్తోంది? అండ్ కేసీఆర్ గారు ప్రచారానికి వస్తున్నారా సార్? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం రమణ గారు. అయితే ఈ ఎన్నిక అనేది తెలియంది కాదు, బీఆర్ఎస్ పార్టీ సభ్యుని మరణాంతరం వచ్చిన ఎన్నిక. అయితే కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఒకవైపు బీజేపీ పార్టీ కానీ. అయితే మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంలో ప్రచారానికి 2 విడతలని చెప్పే ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. అవును సార్. ఒక్కటేమంటున్నా అంటే అక్కడున్న ప్రజలలో మీరు కూడా సర్వేలు చేసి ఉండొచ్చు, అనేక సర్వేలు మీకు అంది ఉండొచ్చు. యావత్ రాష్ట్రంలో కాకుండా జూబ్లీ హిల్స్లో స్పెషల్గా ప్రత్యేకించి ఏమైందంటే ఈ 2 సంవత్సరాల్లో జరిగిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలు, వాటితో పాటు అనేకమైన హైదరాబాద్లో జరిగిన పరిణామాలు. అంటే హైదరాబాద్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలన చేసినప్పుడు 50 సంవత్సరాల పరిపాలనలో మనం ఒక్కసారి చూసుకుంటే ఎన్నోసార్లు కర్ఫ్యూలు జరిగేటి, 144 సెక్షన్స్ జరిగేటి. ఏ ప్రాంతం పోతే మళ్ళీ తిరిగి మనోడు వస్తాడు, ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిందాకా కూడా నమ్మకం లేనటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ ఉడికిపోయిన అట్టుడికిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్క ఇన్సిడెంట్ కూడా లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది. ప్రశాంతమైన వాతావరణం లోపల మేమందరం జీవిస్తున్నాము అని చెప్పి ఉన్న పరిస్థితి లోపల ఏదైతే సాధ్యం కాని హామీలు ఇచ్చేసేసి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు అడగడానికి ముందుకు వస్తున్నప్పుడు ప్రజలు న్యాచురల్గా వ్యతిరేకించడం అనేది కామన్. మనం ఎక్కడ చూసినా కూడా అసలు ముఖ్యమంత్రిని మాట్లాడని మాటలు మాట్లాడుకుంటూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం మీ ద్వారా, ఎందుకంటే ఈ పట్టణ ప్రాంతం లోపల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో కొంతనో గొప్పనో మేము చేసిన పరిస్థితి ఉంటే వాటి సరిపోవు, ఎవరికి ఇచ్చిండ్రు, ఇచ్చినవి కూడా మనం రిలీజ్ చేయలేకపోయినారు అని చెప్పి నానా తీరుగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఎవరికి కూడా అందలేని పరిస్థితి ఉంది. జూబ్లీ హిల్స్ లో స్పెషల్ గా చెప్పాలంటే అక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు. అట్లనే తీసుకుంటే నీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా మనం ఒకసారి తీసుకుంటే ఉన్నదానికి తులం బంగారం యాడ్ చేసి ఇస్తాడు. మాసం బంగారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, దాన్ని ఓసే పరిస్థితి ఉన్నది. గతంలో ఇచ్చిన మాదిరిగా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. వాటన్నిటిని బేరీజ్ వేసుకుంటున్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటి? హైదరాబాద్ లో కావాల్సింది ఏంటంటే ప్రధానంగా లా అండ్ ఆర్డరు, అదే విధంగా కావాల్సిన కరెంటు,
కావాల్సిన లైట్లు కానీ బట్ ఈ లేకుంటే పర్టికులర్ ఆ నియోజకవర్గంలో ప్రాంతంలో నాగేంద్ర గారు, ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ధనవంతులు ఎక్కువ అనేటువంటి ఇది ఎక్కువ ఉంది. అది మీకు తెలియంది కాదు. సెలబ్రిటీలు కావచ్చు, అలాగే ఎప్పటి నుంచో వచ్చి స్థిరపడినటువంటి ఉన్నత అంటే బాగా సంపాదించేవాళ్ళు, కానీ చాలా రిచెస్ట్ నియోజకవర్గంగా కూడా పేరుంది. రమణ గారు, నేను ఏమంటున్నా అంటే ఈ నియోజకవర్గమే రాష్ట్రంలో డిఫరెంట్ సిస్టమ్ తో ఉన్నది. ఇటు రిచ్ ఉన్నాడు, ఇటు పూర్ ఉన్నారు. అవునండి. పూర్ కూడా తీసుకుంటే కూడా విపరీతమైన పూర్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. రిక్షా కార్మికులు ఉన్నారు, అనేకమైన మున్సిపల్ కార్మికులు ఉన్నారు, రోజు అడ్డ మీద పోయి బతికే కార్మికులు ఉన్నారు, చాలా నిరుపేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు కూడా ఉన్నారు రమణ గారు ఇక్కడ. అయితే ఎక్కడైతే రిచ్ ఉన్నారో లేకుంటే ఎక్కడైతే పూర్ ఉన్నారో డిఫరెంట్ తరికల లోపల ఉన్న నియోజకవర్గం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. ఏదైతే ఆ రోజు ఇస్తామన్న హామీలు కానీ పెన్షన్ డబుల్ చేస్తామన్నారు, ఇవాళ చేయలే. నిరుద్యోగులు యువకులు అందరూ కూడా చూస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. ఉద్యోగస్తులకు వరాల జల్లు కురిపించాడు, వాళ్ళకి TLDL ఇచ్చే పరిస్థితిలో లేరు. వాళ్ళ ఫిట్మెంట్ కూడా ఈ రోజు కూడా చేపట్టిన పరిస్థితి లేదు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కూడా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈ విధంగా అన్ని రకాలుగా అందరిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పరిస్థితుల లోపల కూడా 11వ తారీఖు నాడు పోయే ఎన్నికల లోపల వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మతాలను రెచ్చగొడుతున్నారు, ప్రాంతాలను రెచ్చగొడుతున్నారు, అనేకమైన తీరుగా స్థానికులు అంటున్నారు, సెటిలర్స్ అంటున్నారు. ఇవన్నీ ఏవి కూడా లేకుండా 10 సంవత్సరాలు జరిగింది ప్రశాంతంగా. కానీ ఈ రోజు అనేకమైన విషయాలను కూడా వాళ్ళ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ఏదైతే చూస్తున్నారో అది ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కలలుగానే మిగిలిపోతాయి. 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల లోపల అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ మహిళలు అయితే 2500 మా ఏవి అని చెప్పి అత్త కోడల్ని అడుగుతుంది, కోడల్ని అత్త అడుగుతుంది, బిడ్డ తల్లిని అడుగుతుంది, తల్లిని బిడ్డ అడుగుతుంది. ఈ విధంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మీ